మంచిది. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరి చిన్నోడు యవన ప్రాయంలోకి ఇంకా అడుగు పెడతా ఉన్నాడు ఓంకార్ కూడా దైవాశీస్సులు. ఆహ్వానించిన కుటుంబానికి, తల్లిదండ్రులకు కూడా, కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం ముందు ఇలా నిలబడటానికి మొట్టమొదటిగా కృప చూపిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను, చూడండి. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, కాలములు సమయములు సమస్తమును నీ స్వాధీనంలో ఉంచుకొని మా జీవము కూడా నీ హస్తాలలో కాచి దాచుచు, కృపనిచ్చుచు, కృప వెంబడి కృప పొందుటకు కృప చూపుచు, దేవా మా ఆయుష్ను నీవు పొడిగించుచు మరొక సంవత్సరమును దయా కిరీటమును నీ ప్రియ కుమారుడు ఓంకారుకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు మా ప్రభువా. నీవు ఈరోజు అంటున్నావు నీవు ఆశీర్వాదముగా నుండు అంటున్నావు. ఆ మాట అక్షరాల బిడ్డ జీవితం యేసు నామములో నెరవేర్చబడును గాక, ఆ బిడ్డ అనుభవించును గాక, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గాక. ప్రభువా సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఈ లేఖనపు కాంతిలో నుంచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని అడ్డగి దేవా నీ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, దురాత్మ, అంధకార శక్తులను ఇంచాది నీ చిత్తానికి వేరుగా పనిచేస్తున్న ప్రతిది యేసు నామములో బంధిస్తున్నాను. నా చుట్టూ, మా చుట్టూ, ఈ గ్రామం చుట్టూ, ప్రయాణమైన నీ దాసుని యొక్క వాహనము చుట్టూ నీవే అగ్ని ప్రాకారమై ఉందువు గాక. నీ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచె ఉండును గాక. నిత్యము నీ దేవదూతులు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉండును గాక. మహిమేగాన్ని మాపై ఆవరింప చేసి నీ చేతిలో దాచిపెట్టి నీవే మాతో ఉండి దేవా సమస్తం క్రమంగా చక్కగా జరిగించమని బతిమలాడుతూ నీ పక్షం వహించిన నిన్ను బలహీనను క్షమించి నీ రక్తము చేత నన్ను శుద్ధి చేసి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధ ఆత్మను బలముగా నాపై ఉంచి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని, ప్రతి ఒక్కరి హృదయ స్థితిగతులు సమస్తం బాగుగా ఎరిగిన దేవుడవు, నీకు మరుగైంది లేదు, సమస్తం ఎరిగిన దేవుడవు, ప్రస్తుతము భవిష్యత్తు శాశ్వత కాలంగా నీవు నిర్ణయించిన ఆశీర్వాదము తేటగా నీ ప్రజలకు తెలియపరచమని యేసు నామములోని ప్రార్థించి లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మరొక మారు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో కనబడుతున్నటువంటి వ్యక్తి మనందరికీ తెలిసిందే, ఆబ్రాం. ఎవరైనా అబ్రహాము కాదు, ఆబ్రాం. చూడండి ఆడ సరిగా 17 తర్వాత అబ్రహాము అని పిలువబడతాడు. 17వ అధ్యాయం. అప్పటి వరకు ఆబ్రామే అంటే జనములకు తండ్రి అని ఆయనకి అర్థం. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు తన సొత్తైన ప్రజగా అంటే, ఆబ్రాం యొక్క చరిత్రను గమనిస్తే విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి. విగ్రహారాధనకు సంబంధించిన ప్రతిమ అంటే బొమ్మలు తయారు చేసుకొని వాటిని అమ్ముకొని వచ్చిన సొత్తు అంటే డబ్బుతో జీవనాన్ని గడిపేటువంటి ఒక కుటుంబం అది. ఎవరోళ్ళు? ఒక కుటుంబం. ఇప్పుడు ఈ పిల్లగాడిని కేర్ ఆఫ్ చేయాలంటే ఎవరిని పిలవాలి? నేను
చెప్పండి. ఈ అబ్బాయిని పిలవాలంటే పల్లెటూరు కాబట్టి మనకు అర్థమయ్యే భాష. రే ఎవరు అబ్బాయి రన్ను అంటే పలానా. పలానా అంటే ఎవర్రా అంటే వాళ్ళ నాయనమ్మనో తాతయ్యనో అడ్రస్ చేయాల. వాళ్ళ అడ్రస్ చెప్తేనే ఆహా పలానోళ్ళు పిల్లగాడివా నువ్వు, వాళ్ళ మనవుడివా అని చెప్పని అప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు ఆశీర్వాదం కూడా దేవుడు అలానే లింకు చేశాడు. నా కుమారుడు ఆశీర్వాదకరంగా ఉండాలి, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, అసలు ఎటువంటి ఇరుకు ఇబ్బంది అనుభవించకూడదండి. మేము కాబట్టి నా తిప్పలు పడ్డాం, ఎన్నో ఇరుకు ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ఆకలి దప్పులు, కన్నీళ్ళు, కష్టాలు ఎన్నని చెప్పం. ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా బతుకుతున్నామో ఏందో అని తల్లిదండ్రులు కదిలిస్తే చరిత్ర చెప్తారు. ఈ తిప్పలు మా బిడ్డలు పడకూడదు, ఈ తిప్పలు మా బిడ్డలు పడకూడదు. వాడు చక్కగా వెల్ సెటిల్ అవ్వాలి, చక్కగా చదువుకోవాలి ముందు. దానికోసమే తల్లైనా తండ్రైనా కష్టపడతారు, కడుపు మార్చుకుంటారు. ఓ పూట తింటం కూడా తగ్గించుకొని నా బిడ్డలు చక్కగా చదువుకోవాలన్న ఆశతో ప్రయాసపడతారు. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం. ఏ సంబంధమైంది? భూ సంబంధమైన ఆశీర్వాదం. కానీ యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు కదా మీరంతా, యేసయ్య రక్తంలో కడగబడ్డారు కదా మీరంతా, ఆయన సొత్తైన ప్రజగా పిలువబడుతున్నారు కదా మీరంతా, అవునా కాదా? అయితే నీ బరువు బాధ్యతలు అన్నీ కాని చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. మరి నేనేం చేయాలి పాస్టర్ గారు అంటే, నువ్వు చేయాల్సిన పనుల్లో ఒకటే, ఆయన నీకు చెప్పింది చెయ్యటమే. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలా? ఆయన నీకేం చెప్పాడో అది చేయాలి. అబ్రహాము అని ఆశీర్వదించబడక మునుపు అబ్రాముగా పిలువబడుతున్నప్పుడు దేవాది దేవుడే నేను నిన్ను ఇంత గొప్పగా ఆశీర్వదిస్తాను, రా, నీ స్వజనులను నీ పద్ధతులు అన్నీ విడిచిపెట్టి రా అన్నాడు. రా అనగానే నువ్వు నేనైతే ఏం చేస్తాం? బరబర ఫోన్ తీసి, పాస్టర్ గారు నాకు ఈ స్వరం వినపడితే పాస్టర్ గారు నాకు నిద్రపోతుంటే కలలో దేవుడు ఏందో రా రా అంటున్నాడు. లేదు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో దర్శనం చూస్తూ ఉంటే చేతులు ఇలా జాపిట్లా ఇలా పిలుస్తున్నారు, ఎవరు అర్థం కావట్లేదు. ఎమ్మని ఫోన్ చేస్తామా లేదా? నేనైతే ప్రభు కృపలో ఇదేందని ఆయన అడుగుతాను నేను. అంటే మీరు అడగరని కాదులే, కానీ మనకున్న దడంతా ఏంటంటే ఈ ఒమ్మో ఏదో అవుతుంది అని చెప్పని. అబ్రాహాము అయితే అలాంటి ఏమీ ఇబ్బందులు పెట్టుకున్నట్టు లేదు, కానీ దేవుడు చెప్పగానే తడవు చేయకుండా వచ్చేసాడు సైడ్కి. తన తండ్రి ఇంటి వారిని ఆ పద్ధతులను విడిచిపెట్టాడు. సరే ఇక్కడ ఆగుదాం. అబ్రాహామును తన తండ్రి ఇంటి పద్ధతులను వదిలిపెట్టి బయటికి రమ్మన్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డ మన జీవితాల్లో ఇంకా తల్లి ఇంటి పద్ధతులు, తండ్రి ఇంటి పద్ధతులు బ్రతికే ఉన్నాయి మనసులో. అవునంటారా కాదంటారా? కొన్ని ఉన్నాయి. నువ్వు ఒప్పుకోకపోయినా మన మనస్సాక్షిని దేవుడు చూస్తున్నాడు, ఆకాశమంత కన్నేసుకొని. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఎందుకు ఆయన అవన్నీ వదిలేయమన్నాడంటే, నిన్ను ఆశీర్వదించాలంటే అవి అడ్డుగా ఉండకూడదు. నిన్ను ఆశీర్వదించాలంటే అవి అడ్డుగా ఉండకూడదు. కావాలనే ఇంటి వారిని కూడా రివర్స్ చేస్తాడు నీకు. కావాలనే వాళ్ళు ఇక నిన్ను పొడుస్తారు, మామూలుగా పొడవరు అనమాట. మా అమ్మ ఏం తిట్టంటుంది అని మీ ఆయన దగ్గరకు వచ్చి అంటారు. ఈయనేమో మా అమ్మ ఏందమ్మా అట్ట మాట్లాడుతుందని నేను నీ దగ్గరకు వచ్చాను. ఇద్దరు కూర్చొని ఏంది ఇట్ట తయారయ్యింది వీళ్ళు. అరే బంధువులు కూడా, అటు బంధువులు ఇటు బంధువులు కూడా ఏంది ఇట్ట తయారయ్యారు, ఇట్ట అంటున్నారు. ఏంటంటే వారికి నువ్వు కొంతకాలం మాత్రమే ఎడమవుతావు. ఆ తర్వాత నిన్ను ప్రభు ఎంత వింతగా కోరుకున్నాడో, ఎంత గొప్పగా ఆశీర్వదించాలనుకున్నాడో, ఆ ఆశీర్వాదాన్ని నిన్ను ఎవరైతే తృణీకరించారో, కాదన్నారో, నీచపరిచారో, అసహ్యంగా అవమానకరంగా మాట్లాడారో, వెలివేసినట్టుగా చూశారో,
ఫంక్షన్లు కాడకపోయినప్పుడు కూడా ఈ వెలివేత కనపడుతుంది ఇండైరెక్ట్గా. అవన్నీ చేసిన వాళ్ళందరి కళ్ళు తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వు నీ ఇంటి వారి పద్ధతులు అవి వదిలేసి బయటికి రావాలి. ఇది భౌతికంగా విశ్వాస సంబంధమైన వ్యక్తులకైనా ఒకవేళ నిన్ను దేవుడు నా సేవకురా బయటికి అని చెప్పాడా, నువ్వు ఆడే కూర్చొని అయ్యే కొలతల్లో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. వదిలేసి యువతలకు వచ్చి నన్ను ఎందుకు పిలుచుకున్నావు అని అడగాలి. నువ్వు నన్ను ఎందుకు పిలుచుకున్నావని అడగాల. విశ్వాసమైనా సరే. అబ్రాహాము అదే పని చేస్తుండు. నన్ను ఎందుకు పిలిచావు? నా అయ్యా ఇంటిని వదిలేయమన్నావు, వాళ్ళ పద్ధతులు వదిలేయమన్నావు, వచ్చాను. మరి ప్రత్యేకంగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు ఆయన. ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఈరోజు మనం చదువుకున్నాం. నువ్వు అడగాల, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా? నా స్వజనులు నేను ఫలానా కులం, నా స్వజనులు నేను ఫలానా తెగ, నన్నే ఎందుకు పిలుచుకున్నావు? నన్నే ఎందుకు నీ ఆత్మ వెరిపిస్తుంది, వదిలిపెట్టలేదు, ప్రేరేపిస్తుంది, అసలు మనసు నెమ్మదిగా ఉండనివ్వట్లేదు. నన్నే 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 నన్నే. నేను ఎన్నిసార్లు అడిగాను నా ప్రభువుని, నా స్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నాది ఫలానా కులం, తీసుకుపోయి ఫలానా వాళ్ళ మధ్యలో పడేశావు, వాళ్ళు పొరపాటును కూడా నన్ను అంగీకరించరు, నన్నెందుకు ఎంచుకున్నావు ప్రభు అని చెప్పని ఎన్ని రోజులు ఏడ్చాను బలిపీఠం దగ్గర. నేను రానయ్యా, నా వల్ల కాదు, నేను రాను. నేను ఇక్కడే నాకు కరెక్ట్గా నా పొజిషనే కరెక్ట్ లేదు, నేను నీ సేవ చేయటం నేను రానయ్యా, నేను రానంటే ఒక్కో సమయంలో నేను రాను, నా చుట్టూ ఉన్న పరిస్థితులు తొంగి చూసుకొని చచ్చిపోతాను, నేను నా వల్ల కాదు, నన్ను చంపేని అడిగేవాడిని. ప్రభు మెల్లగా విని 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 సరే చచ్చిపోదు కానీ నా పని ఎవరు చేస్తారు, ఇంకా 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 ఏడ్చేవాడు అనమాట. అప్పుడు దాకా ఒక టైపులో ఏడిస్తే నేను చచ్చిపోను ప్రభు, నీ పని చేస్తాను. యేసు ప్రభు వారిని ఒక కర్రకట్ల కట్టేసి కొరడాలతో కొడుతున్న సిచ్యువేషన్ నేను చూస్తాను. నేనున్న ఆ చచ్చిపోవాలనుకున్న పొజిషన్లో నా చుట్టూ ఉన్న ఇరుకు ఇబ్బందులు ఏవేవో తొంగి చూసుకొని నేను రాను, నా వల్ల కాదు అంటున్నాను. కరకు మ్రానుకు అక్కడ కట్టేసి నిన్ను కొడుతుంటే మౌనంగా ఉన్నావే, నన్ను ఎందుకు కొడుతున్నారని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అవి తలపోస్తా శ్రమలు బైబిల్ మీద తలపెట్టుకుంటే బైబిల్లో పేజీలన్నీ తడిసిపోయి కన్నీళ్ళతో తడిసిపోయి. నా ప్రభు నువ్వు రావాలి, నువ్వు నా పని చేయాలి. ఎందుకో తెలుసా? నిన్నే ప్రత్యేకంగా కోరుకుంది. ఈ లోకంలో చెప్పబడుతున్న ఘనులు, జ్ఞానులు, గొప్పవారు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఎవ్వరు కూడా పనికిరారు ఆయన ముందు. ఆయన కొరకు వాడబడతానికి పనికిరారు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ డబ్బుని, జన బలాన్ని, కులాన్ని, జ్ఞానాన్ని ఏవేవో చూసుకొని విర్రవీగుతారు. కానీ నిన్నెందుకు పిలుచుకున్నాడంటే నీకేమీ తెలియదు కాబట్టి ఆయన పిలుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఏమి తెలియకపోతే నేనేం చెప్పానంటే నువ్వు జీరో అయిపోతే చాలు, ఆయన నిన్ను హీరో చేస్తాడు. నువ్వు జీరో అయిపోవాలా. నీ జ్ఞానం పనిచేయకూడదు, నీ శక్తి పనిచేయకూడదు, నీ శక్తి సామర్థ్యాలు, నీ ప్రయత్నాలు పనిచేయకూడదు, నీ తెలివితేటలు నువ్వేదో ఎరగబడుద్దు అని చెప్పి అనే ప్రయత్నం అస్సలు ఉండకూడదు. నాకేమీ చేత కాదు, నీకు నచ్చినట్టు నన్ను నడిపించని అడుగు. నీవు ఊహించిన సంగతులు నీ నోటి నుంచి దేవుడు ప్రకటింపజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ వల్ల కాని పనులు కూడా, శక్తికి మించిన ప్రయాణంలో, శక్తికి మించిన పని ఆయన శక్తినిచ్చి నీ చేత చేయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఆయన నీకేం చెప్పాడో అది చెయ్యి. ఆయన నీకేం చెప్పాడో అది చెయ్యి. అవన్నీ పక్కన పెట్టి ప్రభువా నేనేం చెబుతున్నా నువ్వు చెయ్యి అంటాం మనం. నేను నీకేం చెబుతున్నా అది చేయబోయా ముందంటే బాయ్ నువ్వు అడుగుతున్నా బాగానే ఉంది, దానివల్ల నీకు కొద్దిగా లాభం, కొంతకాలమే ఉపయోగం.
నేను ఇవ్వాలనుకుంటుంది శాశ్వత కాలమైంది. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముతో ఏం మాట్లాడాడు? నీవు ఆశీర్వాదంగా ఉందువు అన్నాడు. ఏ ఆశీర్వాదం? సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళాడు. ఇసుక రేణువు లెక్కెత్తవా అన్నాడు. నా వల్ల ఏమైతే ప్రభు అన్నాడు. సందకాడ ఆకాశం వైపు తేరి చూడు అన్నాడు. చూస్తే ఏం కనపడుతుంది మనకి? నక్షత్రాలు. లెక్కెత్తావా అంటే నా వల్ల ఏమైతే ప్రభు అన్నాడు. అబ్రహాముకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం చేరి వచ్చిన మీకును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఇయ్యదలిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటో తెలుసా? భూ సంబంధమైన ఆశీర్వాదం, అలాగే పర సంబంధమైన ఆశీర్వాదం. ఆకాశ నక్షత్రాలంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మ సంబంధమైన సంతానము ఎక్కడికి? నిత్యత్వంలోకి, ఆ నూతన యెరూషలేములోకి. ఆ నూతన యెరూషలేములో అబ్రహాము సంతానం పునాదులుగా ఉన్నారు, గుమ్మాలుగా ఉన్నారు, అలాగే సజీవ రాళ్ళగా కూడా పేర్చబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆశీర్వాదము ఈ భూమి మీద అబ్రహాం ఎలా ఉన్నాడు? కొద్ది కాలం ముందుకు నడుచుకుంటా వెళితే అబ్రహామును చూసిన వాళ్ళు అంటున్నారు, నీవు మా మధ్య మహారాజులాగా ఉన్నావయ్యా అని. అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంది? భూ సంబంధమైన ఆశీర్వాదం అండి అది. మనకు అసలు ఒక్క అక్షరం ముక్క లేకపోయినా మాత్రం డ్వాక్రా గ్రూప్ కాడ పోతే అన్ని లెక్కలు వస్తాయి. ఏటీఎం కార్డు తీసుకొని పోతే ఆ నంబర్ కొడతాం జాతకదిలో పెట్టి కొట్టని చెప్పగానే ఎంత ఉంది చెప్పాయంటే ఫలానా. అదేనా ఎంత ఉంటుంది? మొన్ననే లచ్చేసింది. చూసినోడి మీద తగాదు పెట్టుకుంటాం, మనకు చూడటం జాతకపోయినా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అబ్రహామును ఎలా అయితే మహారాజులాగా ఆశీర్వదించాడో నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నా ప్రభు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడానికి నీ పక్కన నిలుచున్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ సంఘంలో ఉన్నాడు. ప్రతి ప్రయత్నంలో, ప్రతి అడుగులో, ప్రతి నిర్ణయంలో. కొన్ని నిర్ణయాలు మనం చెడిపోయాయి, నేను అనుకున్నట్టు జరగలేదంటే నువ్వు వెళ్ళిపోతే మంచి గొయ్యిలో పడతావు అంతే, తీసుకున్న నిర్ణయాన్ని బట్టి. అది చెడిపోవడం కూడా నీకు మేలే. ఆమేన్, హల్లెలూయా. మన మస్తిష్కానికి, ఈ మెదడుకి అందదు దేవుని యొక్క జ్ఞానము, దేవుని నిర్ణయాలు, ఆశీర్వాదాలు. అవి అందాలంటే కూర్చోవాలి. ఏడా ఏకాంతంగా ఆయన సన్నిధిలో కూర్చుంటే ప్రతి విషయం నీకు అవగతం అవుతుంది, అర్థమవుతుంది. అప్పుడు నువ్వు సంతోషంగా ఆయన స్తుతిస్తూ ఉంటావు. స్తుతిగానమా నా యేసే అన్నట్టు స్తుతిస్తూ ఉంటావు. బార్కిక నీ పనికి స్తుతించడమే. ఎందుకంటే ఆయన ప్రణాళిక నీకు అర్థమైపోద్ది. ఎక్కడంటే బలిపీఠం దగ్గర. అది ఎక్కడుందంటే నీ ఇంట్లోనే ఉంది. నీ ఇంట్లోనే ఉంది ఆ బలిపీఠం. నువ్వు మోకాళ్ళేసి నీ బిడ్డకు, నీ కుటుంబ సభ్యులకు కనపడినప్పుడు వాళ్ళు కూడా మోకాళ్ళ వీరులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. ఏమవుతారు వాళ్ళు? మోకాళ్ళ వీరులు అవుతారు. నువ్వు మోకాళ్ళు లేకుండా ముసలమ్మ ముచ్చట్లు చెబుతూ ఉంటే ఆ ఇంటికి, ఈ ఇంటికి, నీ ఇంటి కుటుంబం మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెబుతూ ఉంటే వీళ్ళు కూడా పోయి ఇంకొకరు చెప్పుకుంటారు వీళ్ళు ఇతి బాధలన్నీ. మాకు ఎట్టుంది అట్టుంది, మా అయ్య అసలు చెప్పిన అనట్లేదు, మా అమ్మ కూడా అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పరిస్థితి అట్టుంది ఎట్టుంది అని చెప్పని వాళ్ళు కూడా పోయి మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు కదా, వాళ్ళు కూడా పోయి వాళ్ళకి ఎవరు దొరుకుతారు మంచిగా ముచ్చట చెబుతా ఉంటే విని వాళ్ళు పెద్ద పెద్ద పాంప్లెట్లు వేసే మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా. కాబట్టి నువ్వు మోకాళ్ళేసి నీ ప్రతి సమస్య, ప్రతి ఇష్యూ మొత్తం తీసుకువెళ్ళి దేవునికి అప్పచెబుతూ ఉంటే నిన్ను చూసి నీ బిడ్డలు కూడా అలానే ప్రార్థనలో అడుగులు వేయగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. అబ్రాహాము ఆశీర్వాదకరంగా మార్చబడటానికి కారణం ఏంటంటే దేవుడు తనకు చెప్పిన పని చేశాడు. తన ఇంటి వారిని వదిలేయమన్నాడు. అంటే ఆ ఇంటి వారి పద్ధతులు నువ్వు పులుకోకూడదు. వదిలేయమంటే ఇక అయిపోయింది కదని చెట్లు మీకు పక్కనేసినట్టు కాదు. వాళ్ళతో కూడా మంచి శబ్దం మాట్లాడుతూ ఉండాలి. ఒకప్పుడు పులుకున్నట్టు గోళ్ళ రాసుకొని తిరిగినట్టు కాదు. ఏంది బాగున్నారా ఏందని సంగతులు అడుగుతూ వాళ్ళ యోగక్షేమాలు, రక్షణ కోసం కూడా ప్రార్థన చేస్తూ వాళ్ళు కూడా పట్టకూర్చుకోవాలి. మీతో రాకూడదు అన్న పాస్టర్ గారంటే
ఇక అడ్డుగా గోడ కట్టుకుందాం అనుకో, సన్నాసుడు అని చెప్పని ఇక పాసిగారిని మొదలు పెడతారు, సాకిరేవు గడు దిగినట్టు. కాబట్టి ఇంటి వారిని ఎడమవాలి, కట్ చేసుకోకూడదు. మరి ఆత్మలు సంపాదించాలిగా. దేవునికి ఏం చెబుతావు లెక్క లేదు. నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకేం చెబుతావు సువార్త? ప్రార్థన చేయాలన్న దేవుడు అంటాడు, అబ్బాయి మీ అమ్మతో సమాధానం ఉందా, మీ నాన్నతో సమాధానం ఉందా, నీ కుటుంబీకులతో సమాధానం ఉందా అని అడుగుతాడు దేవుడు ఖచ్చితంగా. లేదు ప్రభు వదిలేమన్నావు, అందుకే వదిలేసి ఈడ్చుతాను వచ్చానంటే ఎవర్రా నీ చెప్పింది, దాని అర్థం అదే అని అంటాడు ఆయన. ఖచ్చితంగా వాళ్ళకి ఎడంగా ఉండాలి, కానీ క్రీస్తు ప్రేమను క్రియలలో నువ్వు పంచాలి. ఆమేన్, హల్లెలూయా. పంచినప్పుడే ఆ వ్యక్తులు నువ్వు సంపాదించుకోగలుగుతావు. నా కోడలు ఒకప్పుడు ఇట్లా ఉంది, క్రీస్తు ప్రేమను ఎరిగిన తర్వాత ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత దైవ సంబంధమైన ప్రేమ ఆప్యాయతను నేను చూస్తున్నాను. నా కొడుకులో కూడా దైవ సంబంధమైన ప్రేమ ఆప్యాయతను నేను చూస్తున్నానని నీ తల్లి తండ్రి గమనించాలి. అవును భాష గారు, వాళ్ళు విగ్రహార్థంలో ఉన్నారు, ఎట్ట గమనిస్తారంటే వాళ్ళు గమనించేలాగానే సైతాను గాడిని వాడి దేవుడు నిన్ను ఉపయోగపెట్టుకొని వాళ్ళకి నీ ప్రేమను క్రియలలో చూపిస్తాడే. ఇది 2 మాటలు చెప్పాను తెగమగ్గ. సైతానుగాడు వాళ్ళని వాడేదంటే మరి వాళ్ళు వచ్చి నిన్ను నా ఏంది అది ఇది అన్నప్పుడే కదా నువ్వు వచ్చి దేవుని పాదాలు గట్టిగా పట్టుకునేది. ఆ సమయంలో దేవుడు కదిలి అవతల నీ ద్వారా ఆ వ్యక్తులకి దేవుని ప్రేమను ఆప్యాయతను క్రియలలో చూపించేలాగా దేవుడు కార్యం చేస్తాడు. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఇంట్లో ఉంటుంది ఈ పోట్లు, ఉండకుండా ఉండవు. అయితే తండ్రి యొక్క ఆ ఇంటి వారిని లేదా ఆ కట్టుబాట్లను వదిలేసి అబ్రామును బయటికి రమ్మంటే అలానే వచ్చేసాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని కృపను బట్టి రక్షించబడి ప్రత్యేక జనంగా ఆయన సొత్తైన ప్రజగా పిలువబడి ప్రత్యేకంగా బ్రతుకుతున్నావు. అయితే నువ్వు దేవుడు చెప్పిన పని చేయాలి. ఆయన నీకేం చెప్పాడో అది చేయాలి. దాన్ని కాకుండా దాన్ని పక్కన పెట్టేసి నీ మెదడులోనో నీ మనస్సులోనో నీ హృదయంలోనో పుట్టిన ఆలోచన చొప్పున నువ్వు అడుగులు వేయటం మొదలు పెడితే నీకు ప్రతిఫలం శూన్యం, ఏం ఉపయోగం ఉండదు. అదేంది పాష గారు, యేసయ్యను నమ్ముకొని నాళ్ళైంది మాకు ఏం వరగలేదు, మాకు ఏం కాలేదని చాలామంది వచ్చి నన్ను పొడిచిన వాళ్ళు ఉన్నారు. ఏంది ఏం కాలేదని చెప్పని. చివరికి నేను ఒకరోజు చెప్పా, దేవుడు చెప్పినట్టు నువ్వు చేసావా? దేవుడు నీకేం చెప్పాడో అది చేసావా లేదా? దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయకుండా నేను ఆశీర్వాదించబడాలి, నాకు దేవుడు అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాడు? ఆయన నమ్మకత్వాన్ని ముందు చెక్ చేసుకుంటాడు. ఎంతవరకు ఓపిక కలిగి ఉంటారో చెక్ చేసుకుంటాడు. ఎంత నిరీక్షణ కలిగి ఉంటారో చెక్ చేసుకుంటాడు. నన్ను ఎంత విశ్వసించారు అనేది చెక్ చేసుకుంటాడు. ఏంది నేను ఇస్తానా ఈయన వీటన్నిటి మీద మనసు పెట్టకుండా తన వంతుగా తను అనుదిన చర్యగా ప్రార్థన జీవితం కలిగి ఉంటారా లేదా అన్నది కూడా చెక్ చేసుకుంటాడు. అబ్రామును అలా చెక్ చేసుకోబట్టే ప్రభు ఆ పరీక్షలకు అనంతరం ఓ ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరీక్షలకు అనంతరం ఓ ప్రతిఫలం అట్లా మహారాజులాగా చేశాడు ఆయన భూమి మీద. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు అనే వాగ్దాన ఫలాన్ని సంతోషాన్ని ఇచ్చి ఆ భక్తి జీలు కూడా ఇస్సాకులోకి వచ్చేలా చేశాడు దేవుడు. తండ్రిని బట్టే పిల్లలు కూడా భక్తిలో ఎదుగుతారు. అదే ఇందాకంది, నువ్వు మోకాళ్ళు వేస్తే వాళ్ళు మోకాళ్ళు వేస్తారు, నువ్వు మోకాళ్ళు వేయలేదనుకో ఇక వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నేను ఒక సాక్ష్యం చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక దైవజనుడు తన బిడ్డ తన తండ్రి అంటే చాలా భయం. అయితే స్కూల్కి వెళ్ళే టైంలో తన తండ్రి ఒక గదిలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఉదయకాలం. ఆ బిడ్డ ఆ గడికి ఉంటుంది కదా చిన్న హోలు, అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న చూసుకొని వెళ్ళిపోతాడు స్కూల్కి.
తాను 1 నుంచి 10 దాకా చదివి ఆ కాలం అంతా అలానే వాళ్ళ నాన్న చూశాడు మోకాళ్ళ మీద. స్కూల్కి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కూడా తన తండ్రిని ఎప్పుడు చూసినా నిలువు మోకాళ్ళ మీద ఆ గదిలో ప్రార్థన చేయడం చూశాడు. కాలేజీ టైం వచ్చింది, అప్పుడు కూడా తను చదవాలనుకున్న ఉన్నత చదువులు చదివేంత వరకు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు తన తండ్రి మోకాళ్ళ మీద ఉండటమే చూశాడు. కట్ చేస్తే తన తండ్రి ప్రభునందు నిద్రించిన తర్వాత తనేం చేయాలి ఆ బిడ్డ ఊరికి అలా చూశాడు, వాళ్ళ నాన్నని భక్తిలో చూశాడు. కాలక్రమంలో ఆ వ్యక్తి ప్రపంచాన్నే సంస్కరించే గొప్ప సేవకుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు అంటే మనకు వస్తుంది కొత్త కొత్త రాగాలు. అమ్మ మా ఊరు సేవ చేయాలి, మేము ఏదో ఉద్యోగం చేస్తే బాగుంటుంది, 4 రూపాయలు సంపాదిస్తే బాగుంటుంది, అట్టుండాలి ఎట్టుండాలి అది ఇది అనుకున్నాం. ఇప్పుడు వాడు సేవ చేయాలంటే గుండె పట్టుకోడు. మేము అన్నదాన్ని బట్టి దైవజనులుగా మేము అన్నదాన్ని బట్టి ప్రభు చిత్తం అయితే ఆమెను అనొచ్చు, ప్రభు చిత్తం అయితే ఆమెను అనకపోవచ్చు కూడా. అదేంటి పాస్టర్ గారు అంటే ఆ బిడ్డ పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉందో పూర్తిగా మాకైతే తెలియదు, కానీ దేవునికి బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. మీ మధ్య ఉన్న నేను సేవకుడిని అవుతానని మా అయ్యకు తెలియదు, మా తాతకు తెలియదు, మా ఇంట్లో వాడు కూడా తెలియదు, ఇన్ కేస్ నాకు కూడా తెలియదు. చచ్చిపోదాని బాప్తీసంలోకి వచ్చా. బాప్తీసం పొందిన రోజు సేవ పిలుపుతాట పట్టుకున్న షోల్డరు, యాడికిరా నువ్వు పోయేదని. బాప్తీసం పొంది తెల్లారి చచ్చిపోదని బాధల్లో వచ్చి బాప్తీసం పొందా. ఏంది కట్ చేస్తే దేవుడు పట్టుకొని వచ్చి ఆయన పక్షాన్ని నిలబెట్టి సేవ చేయిస్తా ఉన్నాడు. నేను అనుకున్నాను, మా అమ్మోడు చిన్నప్పుడు నీ స్వరం వినిపించు ప్రభు అనే పాట పాడించావు. ఇప్పుడు ప్రభు కృపను బట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన అనుకున్నప్పుడల్లా నాతో మాట్లాడాలనుకుంటే వచ్చినప్పుడల్లా వింటా. మీతో మాట్లాడుతున్నా కానీ ఏకాంత ప్రాంతంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, గలిబిల్లో ఉన్నా ఆయన స్వరాన్ని వింటూనే ఉంటా. మా అమ్మ వాళ్ళు అనుకున్నారా ఆ పాట పాడించినప్పుడు వాడు దేవుని స్వరం వింటాడని? మనకు తెలియదు. నువ్వు పంచాల్సింది ఆశీర్వాదమే. అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ అబ్రహాముకు దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు తనకేం చెప్పాడో అది చేయడానికి నిశ్చయించుకున్నాడు తన మనస్సుని. అలాగనే క్రియల్లో పెట్టాడు దాన్ని. ఆ కాస్త ఏమైంది, పునాదులు గల ఆ పట్టణాన్నే ఆయన సంతానం ద్వారానే అదంతా ఆధారమై ఉంది. ఆమేన్, హల్లెలూయా. 12 గుమ్మాలకి 12 గుమ్మాలు ఎవరు? పునాదులు ఎవరు? మొత్తం ఆయన సంతానమేగా. 12 గోత్రకర్తలు గుమ్మాలుగా ఉన్నారు. పునాదులు ఎవరు? అపోస్తులు. వీళ్ళు మొత్తం కలిపి ఆయన సంతానమేగా. ఆ చుట్టుపక్కల గోళ్ళు కడతాను ఇటుకలు ఎవరు? నువ్వు నేనేగా. మన ఎవరు? క్రీస్తు రక్తాన్ని బట్టి ఆయన సొత్తైన ప్రజలమేగా, ఆత్మ సంబంధమైన అబ్రహాం సంతానమేగా. మరి అంత గొప్ప ఆశీర్వాదం ఆయనకి ఇస్తే నీకు కూడా ఇవ్వాలని ఆయన అనుకుంటుంటే నువ్వు శిరస్సు ఉంచి ఆయన పాదాలు పట్టుకొని నేను కూడా ఆ ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాను ప్రభు. నీవు చెప్పినట్టు నేను అడుగులు వేస్తాను, నీవు చెప్పినట్టు నేను బ్రతకడానికి నిశ్చయించుకుంటున్నాను, నీవు చెప్పినట్టు భక్తి చేస్తాను, నువ్వు చెప్పినట్టు నేను నడుస్తాను, నీవు చెప్పిన నిర్ణయం ప్రకారమే నేను ఉంటానయ్యా అని నువ్వు గనక తల వంచి ప్రార్థనలో గనక దేవుని పాదాలు పట్టుకోగలిగితే ఇప్పుడు నా ప్రభు అంటున్నాడు నీకు ఆశీర్వాదం ఇస్తాను అంటున్నాడు. నీవు తల్లిగా తండ్రిగా పంచాల్సింది నీ బిడ్డకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆ బిడ్డకు పంచావనుకో, సామెతల గ్రంథం ఏముంటుంది? బాలుడు నడవలసిన త్రోవను వాడు నడిపించండి, పెద్దవాడంటే ముదిమి వచ్చు సమయం వరకు కూడా తొలగిపోడు. మన ముందు సాక్షార్థంగా ఉఫీరయ్య గారు కనపడుతుంది. అంత ఉన్నప్పుడంట ఆడుకోవటానికి పోచేవారు ఏదో మాట అన్నారంట. అమ్మ పలానోడు మాట పెళ్ళమని ఒకటి ఇచ్చింది. నీ నోట మాటలు కూడా నేను అనకూడదని ఉంటే ఆ మాటలు కూడా నేను అనలేదమ్మా, వాడన్నది కూడా నువ్వు తెచ్చి నాకు చెబుతాంది. నువ్వు పట్ట రెండిచ్చి పో ఆ మూల కూర్చొని దేవా నేను పాపిని ప్రార్థన చేయి. ఆ సమయంలోనే ఆ 6 సంవత్సరాల వయసులోనే నేను పాపిని అని రాత్రంతా ఏడిస్తే తెల్లారిపాటికల్లా దేవుడు పరిశుద్ధాత్మ బలముగా ఆ వ్యక్తి మీద కుమ్మరించటం ఏంది, పాప విమోచనాన్ని నిశ్చేత అతనికి కలగటం. ఆ తర్వాత 11 సంవత్సరాలు 13 సంవత్సరాలకు అన్య భాషల్లో మాట్లాడుతూ దేవుని కృప పాస్టర్ గారిని ఏడిపించి మరి బాప్తిజం పొందాడు.
ఇవ్వకపోతే నేను నరకానికి పోతా, దాన్ని ఆపుతాను అన్నంట పాష గారి దగ్గర పోయి. ఏంది ఏడిపించి మరి నాకు కళ్ళు తెరిపించారు, మీరు నువ్వు పో, నేను రేపు ఆదివారం ఇస్తా బాప్తీసం. నువ్వు కూడా అట్నే అడగాల దైవజుడిని, ఏడిపించేనే సార్ నువ్వు బాప్తీసం ఇస్తావా లేదా, నాకెవరు గ్యారెంటీ అని చెప్పని అడగటమే. దేవుని పాదాలు పట్టుకుందాం. తల్లిగా తండ్రిగా ఇప్పుడు ఆయన యవ్వన ప్రాయంలోకి వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మాదిరి ఆయనకు చూపిస్తే నిన్ను బట్టి ఆశీర్వాదం నీ బిడ్డకు సంక్రమిస్తుంది. ఆ ఆశీర్వాదం కాస్త భావి తరాలకు, అంటే ప్రతి తరానికి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన చెప్పినట్లు అడుగు వేయగలిగితే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక విశ్వాసిగా, ఒక పరిచారకుడిగా, లేదు సంఘ పెద్దలు ఎవరన్నా ఉన్నా సరే, లేదంటే దేవుడు నిన్ను ప్రత్యేకం పిలుచుకున్నాడా, నువ్వు నిలబడు కరెక్ట్గా. నిన్ను బయటికి లాగటానికి ఎన్నో అంధకార శక్తులు, సైతానుగాడు కూడా సేవకుల్లో కూడా దొరబడి లాగుతూ ఉంటాడు. నువ్వు రైట్, నువ్వు రైట్, నువ్వు అని. నా కాడకు వచ్చినాయి అట్లాంటి కొన్ని. నేను విని మౌనంగా మనసులో నవ్వుకొని మెల్లకుండా ఇంటికి పోయా, ఏం చెప్పలా, సైలెంట్గా వెళ్ళిపోయా. ఎందుకంటే నాకు ఒక దర్శనం ఉంది. నా ప్రభు ఒక బహుమతి ఇస్తానన్నాడు, నేను ఇలా ఆశీర్వదిస్తానన్నాడు, నేను ఇలా నీ ద్వారా పని చేయించుకుంటానన్నాడు. ఇక ఈ మొండిగా పట్టుకున్నాయి కట్ట. ఆయన చెప్పినట్లే పాటలు రాయిస్తాడు, పుస్తకాలు అన్నిట్లో ఎక్స్ట్రా ఇక రకరకాలుగా అన్నీ చేయిస్తానే ఉన్నాడు ఆయన. నీకు కూడా దేవుడు ఒకటి ఇచ్చాడా, అది పట్టుకో, నిలబడు కరెక్ట్గా, కదలొద్దు. కదిలేవా నీ వల్ల ఉపయోగం లేదు, కదలొద్దు, నిలగడగా నిలబడు. నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. రండి, ప్రభు తన కృప ద్వారా ఈ ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. సమయం దైవజనులకు చూస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా ఒక మాట ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలను వచ్చి ఒక్క మాట దైవజనులు వచ్చేసరి దగ్గరికి అందరూ కూడా ఒక్క మాట ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు సహాయం చేయి. అబ్రహామును పిలిచినప్పుడు మొదట వినలేదు, తర్వాత తన తండ్రిని కోల్పోయిన తర్వాత అప్పుడు తెలిసి వచ్చింది. దేవుని పాదాలు పట్టుకుంటూ అడుగుదాం. అయ్యా, అబ్రాహామును ఆశీర్వదించినట్టు అబ్రహాముగా చేసి ఆశీర్వదించావు ప్రభువా. నాకు నీ కృపనివ్వు ప్రభువా. నన్ను ఆశీర్వదిస్తానంటున్నావు, లాగా నీవు ఆశీర్వాదముగా నుండు అంటున్నావు ప్రభువా. ఆశీర్వాదం నేను పొందాలంటే నీవు చెప్పినట్లుగా నేను చేయడానికి ఇష్టపడుతున్నానయ్యా. నీవు చెప్పినట్టుగా బ్రతకటానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. నీవు చెప్పిన నిర్ణయం చొప్పున నిలకడగా ఉండటానికి ఆశపడుతున్నానయ్యా. నాకు సహాయం చేయ ప్రభు అంటే ఆయన పాదాలు పట్టు. నీ బిడ్డకు ఆస్తులు సమకూర్చొచ్చు. నా ప్రభు అన్నాడు, ఈ భూమి మీద నీకు తక్కువ కాకుండా నేను చేస్తానన్నాడు. రిఖాందల్లా షరా బాబా, ఈ భూమి మీద నీకు ఏది తక్కువ కాకుండా నేను చూస్తానంటున్నాడు. అబ్రాహాముని ఎలా అయితే మహారాజులాగా చూశారు ఆనాడు ప్రజలు, ఈనాడు నిన్ను కూడా ఆయన చెప్పినట్లు నువ్వు బ్రతకగలిగితే, నువ్వు నిలవగలిగితే, నువ్వు నడవగలిగితే, భక్తి చేయగలిగితే, ప్రభు చెప్పినట్టు సేవలో ఉండగలిగితే, అలాగున అంతకంటే గొప్పగా ఆశీర్వదిస్తానన్నాడు ప్రభు ఈ భూమి మీద. అలాగనే ఆకాశం ముందు నక్షత్రాల వలె పర సంబంధమైన దీవెన కూడా ఇస్తానంటున్నాడు ఆయన. నిర్ణయము నీది, నిలబడవలసింది నీవు అలా నిలబడినట్లయితే నీ తర్వాత నీ సంతానానికి ఈ భూమి మీద ఉన్నంత కాలం నీ వంశం ఉంటుంది, నీ కుటుంబం ఉంటుంది. ఆ సంతానం అంతటికి ఆశీర్వాదం నా ప్రభు ఇస్తానంటున్నాడు. నువ్వు నిలబడాలా. ఆయనకు అభ్యంతరమైన వాటిని తొలగించుకో, విడిచిపెట్టే. ఆయన ఆశీర్వదించాలనుకుంటున్న వాటికి అడ్డుగా ఏమున్నా తొలగించుకో, నీకు నువ్వుగా తీసేసుకోవాలి. అబ్రహాం కృంగిపోయినప్పుడల్లా దేవుడు వచ్చాడు, ఆయన కదిలిచ్చాడు, సరిచేశాడు, నిలబెట్టాడు. విశ్వాసులకు తండ్రిగా ఆయన మార్చేశాడు. దేవుని పాదాలు పట్టుకున్నాం. దేవుని ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, విత్తబడిన ప్రతి మాట నీ పిల్లల హృదయాల్లో నీరుగట్టండి, ఫలింప చేయండి. ఇతర దీవెనతో నింపి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి బయట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.